మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు ఓ అర్జున. పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. సర్వోత్కృష్ట భగవానుడు శ్రీకృష్ణుడు ఇక అన్నింటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించి మరియు తన ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్త, స్థితికర్త మరియు లయకర్త. ఆయనే అన్నింటి అస్తిత్వానికి మూలాధారము. దారంలో గుచ్చిన పూసల యొక్క ఉపమానం ఇక్కడ వాడబడింది. అదేవిధంగా జీవాత్మలు తనకు నచ్చినట్టుగా చేసుకునే స్వేచ్ఛ ఉన్నా దాన్ని వారికి ప్రసాదించినది భగవంతుడే. అందరినీ నిలబెట్టే సంరక్షించేది ఆయనే మరియు ఆయనయందే అందరూ ఉంటారు. కాబట్టి శ్వేతస్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది: భగవంతునితో సమానమైనది ఏదీ లేదు, ఆయన కన్నా ఉన్నతమైనది ఏదీ లేదు. భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం చాలామంది మనసులో ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తుంది. వారు శ్రీకృష్ణుడు పరమసత్యము కాదని, కృష్ణుడే మూలాధారమైన ఇంకేదో నిరాకారతత్వం ఉందని అనుకుంటారు. కానీ ఈ శ్లోకంలో ఆయన అర్జునుని ముందు నిల్చుని ఉన్న తన యొక్క శ్రీకృష్ణ సాకార రూపంలో ఉన్న అతనే సర్వోత్కృష్ట పరమసత్యమును స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ప్రకారంగా ప్రప్రథమంగా జన్మించిన బ్రహ్మ శ్రీకృష్ణుడి ఈ క్రింద విధంగా స్తుతించాడు: ఈశ్వర పరమాః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరో గోవింద సర్వకారణ కారణం. శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. ఆయన సనాతనుడు, సర్వజ్ఞుడు మరియు అనంతమైన ఆనంద స్వరూపుడు. ఆయన ఆది అంతము లేనివాడు, అన్నింటికీ మూలహేతువు, సర్వకారణ కారకుడు. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.